మై ఛానల్ చైతు సార్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నానండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీకు చూస్తూనే అర్థమైపోతుంది ఏంటి ఏవో మళ్ళీ మ్యాంగోస్ అన్ని ముందేసుకొచ్చింది బాక్స్లలో అనుకుంటా ఉంటారు. అదే అండి, ఊరి నుండి అయితే మ్యాంగోస్ వచ్చాయి. మళ్ళీ మా ఆయన ఫ్రెండ్ పంపించారనమాట, మా అన్నయ్య. ఏ మ్యాంగోస్ అంటే నా ఫేవరెట్ మ్యాంగోస్ అనమాట, ఇమాం పసంద్ అండ్ మల్లికా. యాక్చువల్గా 2 పెద్ద మూటలకి అయితే పంపించారండి అన్న. అయితే అందులో కొన్ని ఫ్రెండ్స్కి ఇచ్చేసారు క్యాంటీన్ దగ్గర డివైడ్ చేసి. నేనైతే అది షూట్ చేయలేదు. ఇందులో కూడా కొన్ని ఫ్రెండ్స్కి అయితే ఇస్తానండి. మేబీ ఈ సీజన్లో ఇవే లాస్ట్ మ్యాంగోస్ కావచ్చు మాకు. ఇంకా మళ్ళీ వస్తాయని నేనైతే అనుకోవట్లేదు, ఎందుకంటే సీజన్ అయిపోయింది అనుకుంటున్నాను. సో ఈవినింగ్ కూడా ఇంకా 2-3 బాక్సులు తెస్తారంట, అవి మీకు యాడ్ చేస్తాను తర్వాత. ఇంత సైజ్ అయితే ఉన్నాయి, అయితే అన్నీ మాగిపోయినాయి. ఒక బాక్స్లో అయితే చూడండి, మా పసందు అంటారు వీటిని. ఇవేమో మల్లిక. ఈ బాక్స్ ఇలా ఇవి మల్లిక. ఇవన్నీ మనం నీట్గా ఆర్గనైజ్ చేసి మాగిపోయినవన్నీ ఫ్రిడ్జ్లో అయితే తోసేయాలన్నమాట. స్మెల్ అయితే గుబాలిస్తున్నాయండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. మీకు కూడా ఇమాం పసంద్ మల్లిక అంటే ఇష్టమా? సో ఎవరికెవరికి సేమ్ మ్యాంగోస్ ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. యాక్చువల్గా ఎన్ని మ్యాంగోస్ తిన్నా ఈ మ్యాంగోస్ తింటే వచ్చే హ్యాపీనెస్ వేరండి. మాకు మ్యాంగో తోట ఉంది, కానీ మా అమ్మమ్మ వాళ్ళకి ఉంది, మా మామయ్య వాళ్ళకి ఉంది. బట్ ఇమాం పసంద్ మల్లిక అయితే లేవు. ఎవ్రీ ఇయర్ మాకు ఇష్టం అనేసి ఎవరో ఒకరైతే పంపిస్తారనమాట ఇమాం పసంద్ మల్లిక. ఇంకా వేరే వెరైటీస్ కూడా పంపిస్తారు, కానీ మాకు ఇష్టమైంది మాత్రం ఈ 2 మ్యాంగోస్ అనమాట. అదే అండి, దిస్ 2 టైప్ ఆఫ్ మ్యాంగోస్ వీఆర్ లైక్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ సెండింగ్ దిస్ మ్యాంగోస్ అన్నయ్య. యాక్చువల్గా ఇమాం పసంద్ మ్యాంగోస్ గురించి అందరికీ తెలియదండి. మా ఫ్రెండ్స్ అయితే ఏంటి ఇది వైట్గా ఉంది ఇంకా మాగలేదు అది ఇది అన్నారనమాట. ఎంత సైజ్ ఇవేమో లోపల వైట్గా ఉంటుంది, బయట గ్రీన్గానే ఉంటుంది, ఎల్లోగా రాదు. లైట్ గ్రీన్ అండ్ ఎల్లో మిక్స్ అయి ఉంటుంది అనమాట. ఇంకా మాగిపోయినట్టు ఇప్పుడే తినేయాలి. మళ్ళీ ఎక్కువ మాగిపోతే చేదు వస్తుంది, ఇది కాయ టేస్ట్ పోయి చేదు వచ్చేస్తుంది. గడ్డి అంతా పడేసేసాను అనమాట. మొన్న ఇంతకుముందు వీడియోలో చూపించినట్టు గడ్డి మొత్తం పడేసి. సమ్మర్ వస్తే ఒక 5 kgs పెరిగిపోతానండి నేను. ఇప్పటికే నేను 5 కిలోలు బరువు పెరిగాను, ఈ దెబ్బతో ఇంకా 5 కిలోలు పెరుగుతాను అనమాట. మా అమ్మ ఎవరు తింటారు మ్యాంగోలని, ఎవరు తింటారు ఇచ్చేయండి అంటున్నారు. ఇస్తాము, ఇచ్చే వాళ్ళకి ఇస్తాము, ఇంకా మేము తినేస్తాము. ఇదే లాస్ట్ కాబట్టి ఈ సీజన్లో ఈ మ్యాంగోస్ లాస్ట్ కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు 2 తినాలి. ఇంతకుముందు లాగా వేస్ట్ చేయకూడదు అన్నమాట. ఇవి మంచి మ్యాంగోస్ కాబట్టి ఇవి పడేయకుండా ఎవరికి ఇవ్వకుండా మేమే తింటాం. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. మా సొంత అన్నయ్య లాగానే ఒక అన్నయ్య ఉంటారు, అన్నయ్య అయితే పంపించారనమాట. సొంత అన్నయ్యతో సమానం నాకైతే. పేరు చెప్పకూడదు. మీ ఇంట్లో మీరు ఎలాంటి మ్యాంగోస్ తింటున్నారు, ఏ టైప్ ఆఫ్ మ్యాంగోస్ తింటున్నారో కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇవి ఇంకా వస్తాయి, ఇవి కాకుండా ఈవినింగ్ మళ్ళీ ఇంకా వస్తాయి, అవి యాడ్ చేస్తాను. ఇదిగోండి, ఈ మ్యాంగోస్ అయితే ఈవినింగ్ వచ్చాయి. వీటిని కూడా మీకు యాడ్ చేస్తాను, చూపిస్తానని చెప్పాను కదండి. సో ఈ మ్యాంగోస్ అన్నీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. మొత్తం అయితే ఒకేసారి మాగిపోయాయి. కాయ కిలో పైన ఉంది కదా, కిలో పావు ఉంటుంది ఆ కాయ. ఇవన్నీ కిలోలు ఉంటాయి. పెద్దవన్నీ పెట్టే ఫ్రిడ్జ్లో. ఎలా ఇక్కడ అన్నీ మాగేసినాయి, పెద్ద కారణం మాగిపోయింది. అన్నీ పెట్టే ఫ్రిడ్జ్లో, అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేయమని మా అమ్మకేమో ఆర్డర్ ఇస్తున్నానండి. తీరా చూస్తే ఫ్రిడ్జ్ నిండుకు మ్యాంగోస్ ఉన్నాయి. ఇంక ఇవి ఎక్కడ పెట్టాలి అని ఆలోచించాము.
అన్నీ పక్కన అయితే పెట్టాము. ఫ్రిడ్జ్ డోర్లో ఉన్న ఎగ్స్, డ్రై ఫ్రూట్స్ అవి ఇవి మొత్తం అయితే పీకేసి ఫ్రిడ్జ్ పైన ఉన్న కర్రీస్, పెరుగు, పాలు మొత్తం అయితే తీసేసి ఫైనల్కి ఇలా అయితే నింపేసామండి. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం రండి ఎలా ఉన్నాయో. టేస్ట్ అయితే చూడక్కరే లేదండి, సూపర్గా అయితే ఉంటాయి. బట్ నాకైతే ఈ రెండిట్లో ఇది బెటరు అది బెటర్ అని అయితే చెప్పలేము. రెండు ఒకటికి మించి ఒకటి పోటీ గట్టిగా అయితే ఉంటాయి అన్నమాట. అంత బాగుంటాయి టేస్ట్ అయితే. ఇదండి వాళ్ళ వ్లాగ్ వచ్చి, మళ్ళీ మరొక మంచి వ్లాగ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.